మరి డాక్టర్ గారు అంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అంటున్నారు కదా చాలామంది, అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి కారణాలు ఏంటి అంటారు? గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి కారణము జంక్ ఫుడ్ అండి. గోధుమ పిండి వస్తువులు, శనగపిండి వస్తువులు, మైదా పిండి వస్తువులు ఎక్కువ తీసుకోవడము, ప్లస్ హరి మిర్చి అంటే గ్రీన్ మిర్చి అండి, గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవడము, ప్లస్ ఇప్పుడు మనకు చాట్ లాంటిది తీసుకోవడము, స్పైసీ ఫుడ్ తీసుకోవడము, ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ ఉండడము, స్లీప్లెస్నెస్, ఈవెన్ స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ది కారణం అండి. అంటే ఈవెన్ బిజినెస్ స్ట్రెస్ కావచ్చు, ఆఫీస్ స్ట్రెస్ కావచ్చు, లేదంటే లైఫ్ ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా స్ట్రెస్, ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం మనం యోగా, ధ్యానము, అనులోమనం విలోమనము ఇవి చేసుకుంటే మెయిన్గా ఆ స్ట్రెస్ రిలీఫ్ నుంచి వస్తే ఆటోమేటిక్గా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ రిలీఫ్ అవుతాయండి. సో అట్లాగే మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నప్పుడు ఫిషర్ ప్రాబ్లం అండి. ఈ ఫిషర్ ప్రాబ్లము అన్నిటికి కూడా చాలామంది ఏం చేస్తారంటే టెంపరీ రిలీఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ టెంపరీ రిలీఫ్ రాగానే అంటే సిమ్టమ్స్ తగ్గిపోగానే నొప్పి అనేది కంప్లైంట్తో వస్తుంటారు. ఆ నొప్పి తగ్గగానే మందులు మానేస్తుంటారు. అట్లా కాకుండా ఎందుకు కారణం, మూలం ఏంటిది? డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. సో ఆ డైజెస్టివ్ సిస్టమ్ని ప్రాపర్గా మనము రెక్టిఫై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆ టైం అంటే ఒక 2-3 మంత్స్ మెడిసిన్స్ ప్రాపర్గా వాడుకొని మళ్ళీ మెడిసిన్ మానేయగానే మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్, పాత ఫుడ్ హ్యాబిట్స్ పోకుండా కొంచెం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే మనకు ఈ కాన్స్టిపేషన్ కానీ, యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. ఓకే.